వేదవతి ఇంటికి మాయ తన పేరెంట్స్‌తో వస్తుంది. వేదవతి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. "మీరు ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చారా?" అని మా అత్తయ్య కంగారు పడిపోతున్నారు అని నిహారిక మాయ పేరెంట్స్‌కి చెప్తూ ఉంటుంది. "మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. గుడ్ న్యూస్‌తోనే వచ్చాము. మాయా శ్రీకర్లకు త్వరలోనే నిశ్చితార్థం జరిపిద్దామని అడగటానికి వచ్చాము" అని శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్ డల్‌గా అలానే చూస్తూ ఉంటాడు. డాడీ ఎంగేజ్మెంట్‌కి అవనిని కూడా ఇన్వైట్ చేద్దాం అని మాయ అంటూ ఉంటుంది. ఇక శశిధర్ వాళ్ళు ఏం మాట్లాడకపోవడంతో అవనిని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా డాడీ అని మాయ అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు బేబీ అని శశిధర్ అంటూ ఉంటాడు. అయితే రండి డాడీ వెళ్దాము. అవనిని నిశ్చితార్థానికి ఇన్వైట్ చేద్దాము అని మాయ శశిధర్‌తో చెప్తూ ఉంటుంది. ఇక మాయ వాళ్ళు అవని ఇంటికి బయలుదేరతారు. ఇంకా నిహారిక వేదవతి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు అవని వాళ్ళ ఇంటికి మాయ పేరెంట్స్‌తో వెళ్ళింది. అవని వాళ్ళ ఇంట్లో శ్రీకర్, అవనిల పెళ్లి ఫోటో ఉంది. అది కనుక మాయ పేరెంట్స్ చూస్తే మనం ఇన్ని రోజులు కష్టపడి చేసిందంతా వృధా అవుతుంది అని నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మాయ తన పేరెంట్స్‌తో అవని ఇంట్లోకి వెళ్ళి అవని, అవని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అవని వాళ్ళ ఇంట్లో మాయ నుంచున్న ప్లేస్‌కి ఆపోజిట్‌లోనే అవని, శ్రీకర్, అక్షయ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఇక అవని ఎంతసేపటికి రాకపోవడంతో మాయ అలా పక్కకి చూస్తుంది. ఆ పక్కనే అవని, శ్రీకర్, అక్షయ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. మరి అవని, శ్రీకర్, అక్షయ్ ఫోటోని మాయ చూసేసిందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.